अस्माकं तु विशिष्टा ये निबोध द्विजोत्तम नायका मम सैन्यस्य सज्ञार्थं तान् ब्रवीमि ते. విప్రవర్య, మన పక్షాన ఉన్న ప్రసిద్ధ యోధులను సేనాపతులను తెలుసుకోండి. మీకు తెలియజేయడానికై వారి పేర్లను చెబుతున్నాను. భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్చ సమితింజయ అశ్వత్థామా వికర్ణచ్చ సోమదత్తి తథైవ చ. మన పక్షాన మీరు భీష్ముడు, కర్ణుడు, సంగ్రామ విజయుడైన కృపాచార్యుడు, అలాగే అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని పుత్రుడైన భూరిశ్రవుడు మొదలైన ప్రముఖులు ఉన్నారు. అన్యే చ బహవః శూరాః మదర్థ్యత్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. నా నిమిత్తం ప్రాణాన్ని సైతం త్యజించడానికి సంసిద్ధులైన వారు ఇంకా అనేక మంది ఉన్నారు. వీరందరూ వివిధ శస్త్రధరులైన సంపన్నులు, యుద్ధ నిపుణులను. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. భీష్మ పితామహునిచే రక్షించబడుతున్న మన సైన్య బలం పరిమితం. భీమునిచే రక్షింపబడుతున్న పాండవ సైన్యం అపరిమితమైనది. కౌరవుల సైన్య సంఖ్య పాండవుల సైన్య సంఖ్య కన్నా అధికమైన తద్వ్యతిరిక్తంగా చెప్పబడింది. ఎందుకంటే భీష్మ పితామహుడు ఉభయ పక్షపాతి, భీముడు ఏకపక్షపాతి. కనుక బలం పాండవుల వైపుకే మృగ్గుతుంది. అయనేషు చ సర్వేషు యదా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. అందువల్ల మీరు ఈ విధంగా చేయండి. కనుక మీరందరూ సైన్య సమూహాల వ్యూహ ద్వారాలలో యథాస్థానంలో ఉండండి. భీష్మ పితామహుణ్ణి రక్షించండి. భీష్ముని బలమే మన ప్రాణాలను కాపాడుతుంది. తస్య సంజనయన్ హర్షం కుర్వృద్ధ పితామహ సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. సమ్మానపూర్వకమైన దుర్యోధనుని వాక్కులను విని గురుకుల వృద్ధుడు, ప్రతాపశాలి పితామహుడు అయిన భీష్ముడు పెద్దగా సింహగర్జన చేసి శంఖాన్ని పూరించాడు. దుర్యోధనుని హృదయం హర్షపూర్ణమైంది.